నూతన ప్రభుత్వ నిర్వహణ దృక్పథం, న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ అప్రోచ్. ఈ రోజున ఈ యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణ పాత్ర గురించి ముందు పరిచయం చెప్తాను. ప్రభుత్వ పాలనా విషయాల చర్చ అనేది సామర్థ్యం, మితవ్యయం చుట్టూ తిరుగుతుంది. నేడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైతే ప్రభుత్వమైనా కూడా మితవ్యయం మరియు సామర్థ్యంతో పని చేయడానికి ఇష్టపడుతున్నాయి. అంటే మితవ్యయం, తక్కువతోని ఆ యొక్క కార్యాన్ని సాధించాలి. అంటే సామర్థ్యంతో ఆ యొక్క పనిని పూర్తి చేయడానికి, అంటే తక్కువ వ్యయంతో సమర్థవంతమైన ఫలితాలను రాబట్టడానికి 19వ శతాబ్దం భాగంలో విల్సన్ పాలనా అధ్యయనంతో మొదలైన ఈ ప్రభుత్వ పాలన పరిణామ క్రమం నేడు దీని వివిధ దశలుగా మనం చెప్తాము. అంటే ప్రభుత్వ పాలన శాస్త్ర పరిణామ క్రమం ఎలానైతే వచ్చిందో ఆ యొక్క విధానం అనుసరించి ఈ యొక్క నూతన ప్రభుత్వ పాలన యొక్క దృక్పథం ఉద్భవించింది. అంటే వ్యవస్థ మధ్య ఏర్పరిచే వైరుధ్యాలను క్రమపరిచే క్రమంలో పాలనను ఒక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్చే కృషి జరిగింది. ఏది నూతన ప్రభుత్వ నిర్వహణ. అయితే నూతన ప్రభుత్వ పాలన ప్రజాభిష్ట దృక్పథం, విమర్శన సిద్ధాంతంతో పాటు నూతన ప్రభుత్వ నిర్వహణ దృక్పథం కూడా ఈ యొక్క పాలన అంశాల్లో వచ్చిన ఒక ప్రత్యామ్నాయ భాగం. అంటే ఎప్పుడైతే మనం చదువుకున్నాం మిల్లర్ గ్రూప్ 1, 2, దీన్ని నూతన ప్రభుత్వ పాలన అంటారు. ఆ తర్వాత వచ్చింది ప్రజాభిష్ట దృక్పథం, పబ్లిక్ చాయిస్ అప్రోచ్. వీటి నుంచి దానికి ప్రత్యామ్నాయంగా వచ్చింది నూతన ప్రభుత్వ పాలన. అంటే ఈ దృక్పథం నూతన ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలు మనము ఇప్పుడు చర్చిస్తాము. అయితే ఈ యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణ పరిణామ క్రమం ఇప్పుడు మీకు వివరిస్తాను. అంటే ప్రభుత్వ పాలన ఎప్పుడైతే వుడ్రో విల్సన్ 1887లో పాలన అధ్యయనం, స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే చెప్పాడో అక్కడి నుంచి ఇది మనకు మొదలవుతుంది. అందులో మొట్టమొదటి పుస్తకమైన పాలనా సూత్రాలు విల్లోబీ రచించిన 1927లో 1927 సంవత్సరంలో విల్లోబీ రచించిన పాలనా సూత్రాలు కావచ్చు. అలాగే ఎల్డి వైట్ రచించిన ప్రభుత్వ పాలనా శాస్త్రం పరిచయం, ఇంట్రడక్షన్ టు ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే ప్రభుత్వ పాలనా శాస్త్ర పరిచయం. ఈ రెండు రచనలు కూడా నిర్వహణకు సంబంధించిన అంశాలతో మొదలయ్యాయి. అంటే నిర్వహణ ఎలా చేయాలి, పాలనకు బదులు నిర్వహించడం, అడ్మినిస్ట్రేషన్ బదులు మనం నిర్వహణ మేనేజ్మెంట్ను ఉపయోగిస్తున్నామని దీని యొక్క అర్థం. అయితే దీంతో పాటు పాలనా రాజ్యం 1940లో మనము వివిధ వ్యాపార లావాదేవీలకు, వ్యాపార పాలన మాత్రమే అభిప్రాయాలకు, ప్రభుత్వ పాలన నిర్దేశించిన వ్యాపార పాలన మాత్రమే చెప్పడానికి పాలనా రాజ్యం అంటే అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ అనే ఒక 1940లో వచ్చిన పుస్తకంలో కూడా నిర్వహణపై విస్తృత అధ్యయనాలు జరిగాయి. అలాగే ఈ యొక్క ప్రభుత్వ నిర్వహణ అనేది ఎట్లా అయితే ప్రభుత్వ నిర్వహణ అనే పదం 2 దశాబ్దాలుగా దీని యొక్క మాట వాడుకలోకి వచ్చింది. అంటే ఈ యొక్క ప్రభుత్వ పాలనలో వచ్చిన రచయితలు వాళ్ళు వివిధ కొన్ని అధ్యయనాలు, తర్వాత వ్యాసాలు పుంఖానులుగా వచ్చాయి. అటు యూరోప్ దేశంలో కావచ్చు, అమెరికా, ఐరోపా మరియు వివిధ అభివృద్ధి చెందిన దేశాల్లో ద్వారా ఈ యొక్క ప్రభుత్వ పాలన అనేది నిర్వహణ దృక్పథం వరకు రావడానికి అనేక అధ్యయనాలు జరిగాయి. ఆ అధ్యయనాలు వాటితో పాటు గ్రంథస్థం చేసి ఫలితాలను అందించడం. అంటే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ నూతన ప్రభుత్వ పాలన నిర్వహణను ఆ యొక్క అభివృద్ధి పథంలో నడిపించారు. అంటే పాలనా వ్యవస్థల్లో అమల్లో ఉన్న సామర్థ్యం, కార్యసాధిక కీలక అంశాలు. ఈ పాలన పద్ధతిలో 2 విషయాలు బాగా చెప్పబడుతుంది. ఏంటిది? సామర్థ్యం. ఈ సామర్థ్యం అనేది అంటే ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్లో ఎఫిషియన్సీ, మితవ్యయం ఎకనామీ, మితవ్యయం కార్యసాధకత అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఎఫెక్టివ్నెస్. అంటే సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ, కార్యసాధకత అంటే ఎఫెక్టివ్నెస్. ఈ రెండు ఈ యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణలో ఒక కొత్త వరుడిని సాధించాయి. అంటే సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న పశ్చిమ దేశాలు 1980-90వ దశకంలో నూతన నిర్వహణ పద్ధతుల కోసం
ఆర్థిక హేతుబద్ధత కోసం అధ్యయనాలు కొనసాగించాయి. ఈ పరిస్థితుల్లో నిర్వహణను నిర్వహించండి అంటే ఏదైతే మేనేజ్మెంట్ డు మేనేజ్ అంటే నిర్వహణను నిర్వహించడము తక్కువ వ్యయంతో పాలనా లక్ష్యాలను సాధించడానికి తక్కువ వ్యయంతో లో ఎకనామీ టు రీచ్ ద గోల్ అంటే పాలన లక్ష్యాన్ని సాధించిన నిర్వాహకులు స్వేచ్ఛనివ్వడం అంటే హీ వాంట్ టు లిబర్టీ వాట్ ఎవర్ హీ డూ హీ వాంట్ టు లిబర్టీ అంటే అతనికి స్వేచ్ఛనిస్తే అతను ఆ పనిని తన యొక్క సొంతంగా ఆలోచనతో చక్కగా నిర్వహిస్తాడు. స్వేచ్ఛనివ్వని నిర్వాహకులకు పని చేసే వాళ్ళకు స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలతో వాళ్ళు పనిని నిర్వహించడానికి ఆస్కారం కలదని చెప్పబడుతుంది. ఇక సంస్కరణలు అంటే ఇది నూతన ప్రభుత్వ నిర్వహణలో చాలా సంస్కరణలు వచ్చాయి. 1966-70 దశకంలో ప్రభుత్వంలోని వివిధ శాఖలన్నీ కూడా 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని అనేక శైలిలో ఏర్పాటు చేస్తుంది. అంటే ఒక దేశం యొక్క విధానం చూస్తుంటే ఆ దేశం యొక్క విధానాలకి మన నూతన ప్రభుత్వ పాలన ఏం చెప్తుందో నూతన ప్రభుత్వ నిర్వహణ నిర్వహణ ఎలా ఉంది? నూతన ప్రభుత్వ నిర్వహణ అనేది ప్రభుత్వ పాలనా పరిణామంలో వచ్చిన ఒక కొత్త భావన. అంటే ప్రభుత్వ పాలనా పరిణామంలో వచ్చిన ఒక కొత్త భావన పాలనను సాంప్రదాయ దృక్పథం నుంచి సాంప్రదాయ దృక్పథం నుంచి ఆనవాయితీగా వస్తున్న ఈ యొక్క ప్రభుత్వ పాలనా విధానాలను ఒక కొత్త దృక్పథం నుంచి చూపే భావన ఏది? నూతన ప్రభుత్వ నిర్వహణ. ఉద్యోగ స్వామ్య వ్యవస్థ నుంచి ఉద్యోగ స్వామ్య రహిత అధ్యయనాన్ని ఈ భావన ఎలాగా ప్రోత్సహిస్తుందో అలాగే నూతన ప్రభుత్వ నిర్వహణ కూడా నిర్వహిస్తుందని చెప్పవచ్చు. అయితే మనకు ఈ యొక్క సైప్రస్ విశ్వవిద్యాలయంలో 1991-91లో కామన్వెల్త్ అసోసియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ 1991లో కామన్వెల్త్ అసోసియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ కెనడాలో 1994లో నిర్వహించిన సభలు సెమినార్లో ఇవి ఒక వివరించారు. అయితే నూతన ప్రభుత్వ నిర్వహణలోని కొన్ని కీలక అంశాలు మనకు ఇప్పుడు మీకు వివరిస్తాను. నూతన ప్రభుత్వ 14 పాయింట్లో వచ్చేసింది. అయితే నూతన ప్రభుత్వ నిర్వహణ మార్కెట్కు సన్నిహితంగా ఉండాలనే భావజాలతో ప్రత్యేకించి ప్రైవేట్ వ్యవస్థల శిల్ప పద్ధతులను ప్రభుత్వ వ్యవస్థలకు కల్పించిన దృక్పథం కలిగి ఉంది. అంటే ప్రైవేట్ వ్యవస్థలు ఏముంటుంది? దాని యొక్క ఉద్దేశం లాభాలను ఆర్జించడం, అనుకున్న పని సాధించడం, అనుకున్న సమయానికి టార్గెట్స్ ఉంటాయి, ఆ టాస్క్ను వాళ్ళు కంప్లీట్ చేస్తారు అనుకున్న సమయానికంటే ముందుగానే. అదే విధానాన్ని ఈ యొక్క ప్రభుత్వ పాలనలో కూడా అమలుపరచడానికి నూతన ప్రభుత్వ నిర్వహణ దృక్పథానికి ఆస్కారం కల్పించబడింది. అయితే నూతన ప్రభుత్వ నిర్వహణలో కొన్ని కీలక అంశాలను నేను మీకు వివరిస్తాను. ఒకటి, ప్రజలకు వివిధ సేవలను అత్యున్నత సమర్థతతో అందించడం. ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు అత్యున్నతమైన సమర్థతతో అంటే ఎలాంటి లోపాలు లేకుండా చక్కగా నిర్వహించడం. సేవలను స్వీకరించే వారికి కూడా కాకుండా ప్రజలను వినియోగదారులుగా భావించబడింది. అంటే ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వాలన్నీ కూడా సేవ చేయాలి కాదు, వాళ్ళు వినియోగదారులు. అంటే కొనేవాడు ఉంటే అమ్మకాలు ఎలా ఉంటాయో ఒక మంచి వినియోగదారుడు అంటే ఒక వస్తువును మంచిగా కోరుకుంటాడు. క్వాలిటీ క్వాంటిటీ అంటే ఎక్కువ నాణ్యత తక్కువ ధరలో లభించే విధానం ఎలానైతే ఒక వినియోగదారుడు అవలంబిస్తాడో అలాగే వీళ్ళని నూతన ప్రభుత్వ నిర్వహణ కూడా ఈ యొక్క ప్రజలను వినియోగదారులుగా భావించాలని చెప్పబడింది. అత్యున్నత స్థాయి సమర్థతతో సేవలను అందించడం అంటే అందుకు అవసరమైన స్వతంత్రతను పూర్తిగా ఆయా నిధులు కల్పించింది. ఏదైనా పనిచేస్తుందంటే ఎవరైతే ఏ సంస్థనైతే పనిచేస్తుందో ఆ సంస్థలో ఉన్న వ్యక్తులకి అధికారులకి పూర్తి స్వాతంత్ర్యం కల్పించాలి. ఆ స్వీకృతి నుంచి కేంద్ర శాఖలతో నిర్ణయం తీసుకోవడంలో స్థానిక ఏజెన్సీలకు పూర్తి బాధ్యత అప్పచెప్పాలి. కేంద్ర స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్న సెంట్రలైజ్డ్ ఉన్నదాన్ని వివిధ విభాగాలకు అప్పచెప్పి ఆ పనిని అంటే వివిధ ఏజెన్సీలు డిప్యూటీ ఆర్గనైజేషన్స్ అని వాటికి ఆ యొక్క పనిని అప్పగించి ఆ పనిని పూర్తి చేయాల్సిన ఆవశ్యకత కలుగుతుంది. అంటే ఎవరికైతే పని చేస్తున్నారో వాళ్ళకి పూర్తి స్వాతంత్రం ఇవ్వాలి, అప్పుడే ఆ యొక్క కార్యసాగత అవుతుంది. అయితే ఈ యొక్క
విధానంలో వ్యవస్థల్లో నిర్మాణాన్ని సరళతం చేసి ఏ వ్యవస్థ పనిచేస్తుందో ఆ సంస్థ సరళతరం చేయడం, అంటే ఉన్న నియమ నిబంధనలన్నీ కూడా కఠినంగా కాకుండా సరళతరం చేసి క్రమాన దశల్లో క్లిష్టతలు లేచాలి. క్రమాన్ని ఒక కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదుగుతున్నప్పుడు ఆ యొక్క పని ప్రవాహం జరుగుతున్నప్పుడు అందులో ఉన్న క్లిష్టతలు అడ్డంకులను తొలగించి సమర్థవంతమైన నిర్వహణ నాయకత్వాన్ని ఏర్పరచడం. ఒక మంచి నాయకుడు వాళ్ళతో కలిసిపోయి ఆ నాయకుని ద్వారా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఇది ఒక ముఖ్యమైన కీలక అంశం. అయితే మానవ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చి మానవ నిర్వహణ అంటే వ్యవస్థలో ఉన్న ఉద్యోగులు వాళ్ళే మానవ వనరులు, ఒక సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులు వాళ్ళే మానవ వనరులు, వాళ్ళని పైన ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ఉద్యోగి వృత్తిలో మార్కెట్లో ఉత్తమంగా ఉన్న వారిని గుర్తించి వారిని ఆకర్షించేందుకు జీతభత్యాలు ఇతర సదుపాయాలు కల్పించడం కాక వారి ప్రతిభకు పెంపొందించే శిక్షణను ఏర్పాటు చేయాల్సి ఉంది. అంటే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ మానవులు, ఏ సంస్థ అయినా మానవుల మీదనే ఆధారపడి పనిచేస్తుంది. ఆ వ్యక్తి ఉన్న వాళ్ళ యొక్క ప్రతిభ పాట వల్ల గుర్తించి, అంటే ఉద్యోగులను హైర్ చేస్తారు, కొనుక్కుంటారు. ఒక సంస్థ లేకపోతే క్యాంపస్ అంటే నూతన విద్యార్థులు పండు పట్టుకొచ్చి వాళ్ళు ఉన్న ప్రతిభను ఆకర్షించి ఆ యొక్క సంస్థ ఆకరిస్తుంది. అంటే మా సంస్థ వస్తే లక్షల్లో జీతం ఇస్తాను, 1 లక్షకి 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, ఆ యొక్క సామర్థ్యాన్ని బట్టి అలా ఉన్న టాలెంట్ మెరిట్ సిస్టమ్ని ఇచ్చి ప్రోత్సహించి అలాంటి వాళ్ళని వ్యతిరేకించి అలాంటి ప్రతిభావంతులకి ఆ సంస్థ చేర్చుకొని వాళ్ళకి ఆ సంస్థ తగ్గట్టుగా ఏమిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, చక్కగా శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ వల్ల ఆ ఉద్యోగి తన యొక్క కార్యకలాపాలన్నీ ఎలాంటి అడ్డంకులు లేక నిర్వహిస్తాడని దీని యొక్క అర్థం. పోటీని తట్టుకోవడం. సొసైటీ ఈ సొసైటీలో, ఈ సమాజంలో ప్రతి ఒక్క వ్యవస్థ పోటీ ఉంటుంది. ఒక చిన్న కిరాణా షాప్ నుంచి చూస్తే ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వరకు సేమ్ కంపెనీ ఒకటే వస్తువుని 2-3 కంపెనీలు తయారు చేస్తాయి. అందులో ఏదైతే నాణ్యత, ఏదైతే ధర తక్కువగా ఉన్నాయో వాటి వైపే వినియోగదారులు మొగ్గు చూపిస్తారు. కాబట్టి ఇక్కడ పోటీని తట్టుకోవాలి. ఏ వ్యవస్థ అయినా సరే విషయాల దృక్పథంతో వేయించడం. ఏ సంస్థ అయినా సరే కొంచెం ఉన్నత స్థాయిలో వాటి గురించి వివరించడం, ఆలోచించాలి. ప్రైవేట్ వ్యవస్థ లక్షణాలను ప్రభుత్వ వ్యవస్థ పద్ధతిలో కలపడం. అంటే ప్రైవేట్ వ్యవస్థ ఏదైతే పద్ధతిలో ఉపయోగించి లాభాల పాటు నడుస్తుందో అవే విధానాలు నేడు ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలో కూడా అమలుపరిచి వాటి యొక్క లక్ష్యాలను నెరవేర్చేలాగా వాటిని సాధిస్తున్న ఫలితాలను కూడా సాధించడానికి ఈ యొక్క మన నూతన ప్రభుత్వ నిర్మాణంలో వీటి గురించి మనము చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే అనేక మంది పాలనా రచయితలు నూతన ప్రభుత్వ నిర్మాణకు ప్రజాభిష్ట సిద్ధాంతం, నవటలిజం వంటి వాటిని కలిపి ప్రజాభిష్ట దృక్పథాన్ని ప్రతి పాఠంగా వివరించడం జరిగింది. అంటే ఈ రెండు కూడా, అంటే నెగటివిజం, ప్రజాభిష్ట దృక్పథం, ఈ రెండు కూడా నూతన నిర్వహణ పాలనకి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ఇక నూతన ప్రభుత్వ నిర్వహణలో ఏదైతే మనం చెప్తున్నామో దీని యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణ యొక్క దాని యొక్క తత్వశాస్త్రము, దాని యొక్క హక్కు ప్రభావం గురించి మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. అంటే ఇక్కడ నూతన ప్రభుత్వ నిర్వహణ ఏ రకంగా అయితే దాని మీద ప్రభావం చూపిస్తుంది, నూతన ప్రభుత్వం నూతన వరవడికి అది ఎలా ప్రభావం చూపిస్తుంది, దాని యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయి. అంటే ద న్యూ రైట్ సిన్స్ 1950 నుంచి దీని యొక్క ఎలా పనిచేస్తుంది, దీని వెల్ఫేర్ స్టేట్ అంటే సామాజిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి. వెల్ఫేర్ స్టేట్ అంటే సాంఘిక అభివృద్ధిని ఎలా సాధించడం, ఆ యొక్క కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తుంది, ఆ కార్యక్రమాల వల్ల ఆ యొక్క సంస్థ గురించి ఎలా పనిచేస్తుంది, వాటి యాక్టివిటీస్, వాటి యొక్క కార్యకలాపాలు ఎలా సాధిస్తుందో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. అంటే ఈ యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణలో దేశం, రాజ్యాలు, రాష్ట్రాలు, ప్రభుత్వాలు వాటి గురించి కూడా మనం ఎంతో విధానంతో మనము చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ నూతన ప్రభుత్వ నిర్వహణలో వాటి యొక్క
ఎలా ప్రభావం చూపిస్తుందో, వాటి యొక్క విధానం ఎలా ఉంటుందో చెప్తున్నాను. అంటే ఇక్కడ గోల్ ఆఫ్ వెల్ఫేరిజం అంటే లక్ష్యం, అంటే సంక్షేమం యొక్క లక్ష్యాన్ని ఎలా తెలియజేస్తుందంటే, దెన్ ఫెడ్రిక్ హైక్, రాబర్ట్ నిజెక్ అండ్ మిల్టన్ ఫ్రైడ్మ్యాన్ వీళ్ళందరూ కూడా వీరు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఎకనామీ అంటే ప్రభుత్వం తక్కువ వ్యయంతో తమ యొక్క లక్ష్యాలను సాధించడానికి పని చేయాల్సిన ఉంటుంది. అంటే నాణ్యత నిర్వహణ, ఈ దీన్ని నూతన ప్రభుత్వ నిర్వహణ మీద నాణ్యత నిర్వహణ మరియు పనితీరు నిర్వహణ అనే విధానాలు దీని మీద బాగా ప్రభావం చూపాయి. అంటే నాణ్యత, ఏ వస్తువు అయినా ఒక వ్యక్తి కొనాలంటే దాని యొక్క నాణ్యతను చూస్తాడు. దాని యొక్క నాణ్యత నిర్వహణ మరియు దాని యొక్క పనితీరు ఎలా, ఒక వస్తువు కొంటున్నామంటే దాని యొక్క నాణ్యత, అది పనితీరు అంటే సంవత్సరమా 2 సంవత్సరాలు ఇస్తారు. ఇప్పుడు మనం సెల్ ఫోన్ కొంటున్నాం, ఆ సెల్ ఫోన్ కొనడానికి పోతే ఏం చేస్తున్నామో దాని యొక్క రేట్ ఎంత, దాని యొక్క మన్నిక ఎంత, దానివల్ల ఎంతవరకు కాలం పనిచేస్తుంది అని ఆలోచిస్తారు. అలాగే వీటిలో నిర్వహణ అనేది ఒక లక్ష్య సాధనంగా పెట్టుకొని ఆ లక్ష్యాలను అందుకునేటప్పుడు నిర్వహణకుడు తన యొక్క నిర్వహణ విధిలో అనేకమైన ప్రభావాలు ఉంటాయి, దాని మీద ప్రభావం చూపిస్తారు. ఆ ప్రభావాలను తట్టుకొని ఆ యొక్క నిర్వహణ బాధ్యతలను చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంటుంది. ఇక పబ్లిక్ చాయిస్ అప్రోచ్, మనం ఆల్రెడీ ఇంతకుముందు పాఠంలో మనం ప్రజాభిష్ట దృక్పథం గురించి మనము చెప్పుకున్నాము. అంటే ఈ నూతన ప్రభుత్వ నిర్వహణలో ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం ఎలా పనిచేస్తుందో నేను వివరిస్తాను. అంటే ఇక్కడ అమెరికా, బ్రిటన్ 1940వ దశకంలో నూతన ప్రభుత్వ ప్రజాభిష్ట దృక్పథం ఎలా పనిచేస్తుందో, వాటి గురించి మనం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను వేస్తాను. అంటే ఇక్కడ వీళ్ళు ఎవరితో పబ్లిక్ చాయిస్ మెథడాలజీ, నూతన ప్రభుత్వ ప్రజాభిష్ట దృక్పథం యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి, వాటిలో ఏమేమి చేశారు అంటే ఇక్కడ మనకు వాటి యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది. అంటే నూతన నిర్వహణ పద్ధతి వాటిని ఆ ప్రాధాన్యతలు ఎలా అంటే వివిధ విభాగాలు, వివిధ సంస్థల యొక్క వివిధ థింకర్స్ ఇచ్చిన విధానాలు ఎలా వస్తున్నాయి, వాటి యొక్క ప్రాధాన్యతలను కలపడం ఎట్లా ఉంటుంది, వాటి యొక్క నిర్వహణ గొప్పగా పిలిస్తే నిర్ణయం తీసుకోవడంలో వాటి మీద ఆధారపడి సంస్థలు నిర్వహించబడతాయని చెప్పబడుతుంది. పోడ్ లెస్ థియరీ నెక్ ది రెమ్యునరేషన్ ఫస్ట్ అనే ఒక గణంలో ఏమిటంటే ఇక్కడ పబ్లిక్ చాయిస్ థియరీలో ఈ యొక్క నూతన ప్రభుత్వ ప్రజాభిష్ట దృక్పథంలో ఈ ప్రజాభిష్ట దృక్పథంలో బ్యూరోక్రాట్స్ అండ్ లాబీయిస్ట్ అంటే ఉద్యోగస్తులు ఉద్యోగ సమయంలో, లాబీయిస్ట్ అంటే వాళ్ళ యొక్క కార్యక్రమాలు, అంటే నా పని జరగాలి లాబింగ్ చేస్తారు. అంటే ఒక రాజకీయ దగ్గర పోయి మాకు మా ప్రజలు ఏం కోరుకుంటారు, మాకు పనులు చేసి పెట్టండి, రోడ్డు రవాణా సంస్థలు కావచ్చు, ఉద్యోగుల కట్టడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అట్లాగే ఈ యొక్క దృక్పథంలో ఏమంటే బడ్జెట్ పెంచడానికి ముందస్తు చర్య, రాజకీయ నాయకులు నేను ప్రైవేట్ సేవలను ఏం చేస్తున్నారంటే కొన్ని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్కు ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తం పని కూడా పనులు ప్రభుత్వం చేయలేబట్టి అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఇచ్చి ఆ యొక్క ప్రజాభిష్ట అంటే ప్రజలు ఏదైతే కోరుకుంటూ వారి యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి చూపిస్తారు. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ ఏజెంట్ అప్రోచ్ అంటే ప్రధాన ప్రతినిధి యొక్క విధానం, ప్రిన్సిపల్ ఏజెంట్ విధానం. ఈ విధానంలో ఏమిటంటే పార్టీలు వాక్పాడ్ వ్యక్తిగతంగా, అంటే పార్టీలు రాజకీయ పార్టీలు పొలిటికల్ పార్టీస్ ఎలా ఉంటాయంటే వాక్పాడ్ వ్యక్తిగతంగా సంస్థలు లేదా దేశంలో కూడా ఉంటాయి. ఇది ఒక ఏజెంట్గా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ఏజెంట్ను, ఒక రహస్య సంస్థ ఒక ఏజెంట్ని ఏర్పాటు చేసుకొని ఆ సమస్య వస్తే ఆ సమస్యకు కారణాలు ఏంటిది, ఎవరు కారకులు, అవన్నీ ఒక ఏజెంట్ని పెట్టుకొని ఒక సిబిఐ కావచ్చు, చీఫ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సిఐడి, చీఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా భారతదేశంలో వివిధ అవినీతులు కానీ దోపిడీలు దొంగతలు కానీ ఏదైతే జరిగితే వాటి మీద ఏం చేస్తుంది, వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తుంది. అలాగే ఇందులో వివిధ పార్టీల యొక్క సమాచారం మారుతూ ఉంటుంది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కసారి అధికారంలో వస్తే ఆ పథకాలు కావచ్చు, ఆ యొక్క
ఆ పథకాలు లేకుంటే ఆ యొక్క కార్యక్రమాలు వాయిదా పడతాయి, లేకపోతే మార్పుగా వస్తుంది. అయితే ఈ మధ్యలో నిన్న కాలం చేసిన టీఎస్ తెలంగాణ స్టేట్ బదులు టీజీ తెలంగాణ గవర్నమెంట్గా నిర్ణయాక మొన్ననే తెలంగాణ గవర్నమెంట్ జీవో జారీ తెలంగాణ స్టేట్ కాకుండా తెలంగాణ గవర్నమెంట్గా ఒక ప్రజాభిష్ట దృక్పథంగా తెలంగాణ ప్రజలకు చెప్పబడుతుంది. అంటే ఎకనామిక్ ఏజెంట్లు పునరుద్ధరణ లావాదేవీలు అంటే ఇచ్చిపుచ్చుకోవడం, అమ్మకాలు, కొనుగాలు అని ఎట్లయితే మాట్లాడుతూ పరిస్థితుల యొక్క విశ్లేషణ ఎకనామిక్ ఆఫ్ కన్సెషన్ వాహిన్ ద పర్మిట్ ది ప్రిన్సిపల్ ఏజెంట్ అప్రోచ్ అనిగా పిలుస్తారు. ఈ యొక్క ప్రిన్సిపల్ ఏజెంట్ ఎట్లా అంటే ద ప్రిన్సిపల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఏజెంట్. ద ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఎంత పెట్టుబడి పెడతావు, అండ్ ద ఎంప్లాయీ ఏ వ్యక్తి ఏ ఉద్యోగి, ఏజెంట్ అంటే ఎవరి నాయకత్వంలో పని జరుగుతుంది. ద ఏజెంట్ అనేవాడు ఏం చెప్తాడు ప్రిన్సిపాల్ గారు అంటే దీని యొక్క ప్రస్తుతం ఉత్తమ ప్రయోజనాలకు అనుసరించి దాని యొక్క ప్రణాళిక, దాని యొక్క విధానాలు, కార్యక్రమాల మీద ఆధారపడి పనిచేస్తాయి. ద ట్రాన్సాక్షన్ లావాదేవీ ఖర్చుల విధానం. ఈ విధానంలో లావాదేవీల ఖర్చుల విధానంలో మూడోది ఇక్కడ నేడు ఏం చెప్తున్నా అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్. ట్రాన్సాక్షన్స్ అంటే లావాదేవీలు ఎవరికి ఇస్తున్నావు, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఆ లావాదేవీ జరుగుతున్నప్పుడు దాని యొక్క రేట్ ఎంత నిర్ణయం చేస్తున్నావు, ఎంత వాటికి పైసలు ఖర్చు అవుతున్నాయి అనే దాన్ని చెప్తుంది. అయితే విలియమ్సన్ అండ్ పోచ్ 1983 ఈ సంవత్సరంలో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఇది 1983లో ఏదైతే అంతర్గత మరియు బాహ్య నిబంధనలు, అంతర్గత నియమాలు, బాహ్య అంటే ఆ యొక్క కార్యాల యొక్క బాహ్యంలో తీసుకునే నిర్ణయాలను, వాటి యొక్క వ్యయాలు అంటే ఎంత వ్యయం అవుతుంది, అంతర్గతంగా ఎంత అవుతుందో, బాహ్యపరంగా ఎంత వ్యయం పెరుగుతుందో, వాటి యొక్క సంస్థల యొక్క లావాదేవీలను, ఖర్చులను మరియు వాటిని తగ్గించడానికి వీరు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఎందుకంటే అది ఏ విధానంగా పనిచేస్తుంది, పాలనా సంస్కరణలు ఎలా ఉన్నాయి, ఆ సంస్కరణలో సామర్థ్యం ఎంత, ఇవన్నీ కూడా అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకు చెప్తున్నాం. అయితే ట్రాన్సాక్షన్ కాస్ట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏదైతే జరుగుతుందో దానికి వాల్యూ ఎంత వస్తుంది, ఏజెన్సీ ఆ సంస్థ యొక్క లావాదేవీలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఎన్పిజి న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ నూతన ప్రభుత్వ నిర్వహణ సామర్థ్యాన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మరియు పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ అంటే ప్రభుత్వ కార్యాలయ సేవల యొక్క విధానంలో అంటే డెలివరీ ఎక్కడికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలి అని చెప్పడానికి ఈ యొక్క డెలివరీ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ప్రత్యామ్నాయ సంస్థాగత విషయాలను వాటి రూపొందించిన ఒప్పందాలను ఉపయోగిస్తూ ఈ నమూనాలు ప్రత్యామ్నాయ సాంఘిక సంస్థాగత ఏర్పాట్లను ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ సంబంధంలో కాంట్రాక్ట్ పద్ధతి కాకుండా స్వాభావిక సందిగ్ధతలను మరియు చిక్కులను అర్థం చేసుకోవడానికి కాంట్రాక్ట్ సామర్థ్యం మరియు జవాబుదారీతనము ఇక్కడ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మనకు ఏవైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా వాటి దేంట్లో చెప్పుకుంటున్నాం మనం ఇంపాక్ట్ ఆఫ్ ద న్యూ రైట్స్ ఫిలాసఫీ తత్వశాస్త్రం యొక్క కొత్త హక్కుల ప్రభావం వాటిపై ఎట్లా ఉందో ఇప్పటిదాకా నేను మీకు వివరించాను. ఇక పోతే కన్సెప్షనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద న్యూ NPM న్యూ పబ్లిక్ కన్సెప్షనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ నూతన ప్రభుత్వ నిర్వహణ యొక్క సంభావిత కీలక అంశాల గురించి మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. నూతన ప్రభుత్వం అంటే ఇది యునైటెడ్ 1970 దశకంలో దీని యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణ యొక్క సంభావిత కీలక అంశాలు అంటే న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ మెయిన్ ఫ్యూచర్స్ అని ఎలా ఉందో వాటి గురించి నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇందులో ఈ యొక్క ఖండంలో ఈ యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణలో మనకు చెప్పవలసింది ఏంటంటే
అయితే ఇది ఎస్ఏపి యునైటెడ్ కింగ్డమ్ అక్కట్లో 1970వ దశకంలో ఏమైతుందంటే న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ క్రిస్టోఫర్ హుడ్ 1991 మరియు బ్లాక్ అండ్ వైర్ మేనేజర్ పొల్లార్డ్ 1990లో మేకర్ అంటే ఈ యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణను చెప్పబడింది. అయితే ఈ యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణకి ఎలా అంటే కొందరు రచయితలు కొన్ని విషయాలు చెప్పారు. న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ టర్న్ ద క్రిస్టోఫర్ హుడ్ 1991 అలాగే మేనేజరియలిజం పోలిట్ 1990 దశకము మార్కెట్ బేస్డ్ అప్రోచ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాన్ అండ్ రెస్పోబ్లం 1992లో ఎంటర్ప్రెన్యూరియల్ రీఇన్వెంటింగ్ గవర్నమెంట్ అంటే ఓస్బోర్న్ అండ్ గ్రేవియర్ 1992 వీళ్ళు పోస్ట్ బ్యూరోక్రటిక్ పారాడిజిమ్ అండ్ బ్రాజిలే 1993లో ఈజ్ మార్కెట్ బై సర్టెన్ distinct features from the work we have reduced. We can reduce the following distinct characteristics of NPG: new management public management గురించి వివరించడం జరిగింది. అయితే ఇందులో మొట్టమొదటి కీలక అంశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఈ కీలక అంశాలు ఎలా ఉంటాయంటే వీటిని ఈ కీలక అంశాలు నూతన పద్ధతులను మార్కెట్ సన్నిహితంగా ఉంటాయి. ప్రత్యేకించి ప్రైవేట్ వ్యవస్థల శిల్ప పద్ధతులను ప్రభుత్వ వ్యవస్థలో కల్పించిన దృక్పథం కలిగి ఉంది. ఏంటంటే ప్రైవేట్ సంస్థలు ఏదైతే ఈ నియమ నిబంధనలు అభివృద్ధి కారకాలను ఉపయోగిస్తున్నాయో వాటిని ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థల్లో ఉపయోగించాలని చెప్పడానికి కారకాలు ఉన్నాయి. ఇందులో నూతన ప్రభుత్వ నిర్వహణలో కీలక అంశాల గురించి మీకు ఇప్పుడు చెప్తారు. ప్రజలకి ఈ నూతన ప్రభుత్వ నిర్వహణలో కీలక అంశాలులో ప్రజలకు వివిధ సేవలను అత్యున్నత సమర్థతో అందించడం. ప్రజలకు ఏవైతే సేవలు అందిస్తున్నామో అది అత్యున్నత స్థాయిలో అందించడం అంటే వాళ్ళు సేవలను స్వీకరించే వారిగా కాకుండా ప్రజలను వినియోగదారులు చూడడం. ప్రజలకు వాళ్ళు సేవలను స్వీకరించేవారు కాకుండా ఒక వినియోగదారులు అంటే అమ్మకాలు కొనుగోలు అమ్మకందారులు అమ్ముతుంటే కొనుగోలుదారులు ఎవరు ప్రజలను వినియోగదారులుగా చూడాలని చెప్పింది. అత్యున్నత స్థాయి సమర్థతతో అత్యున్నతమైన వికూలక అంశాల్లో రెండవది అత్యున్నతమైన సమర్థతో సేవలు అందించడం అంటే అందుకు అవసరమైన స్వతంత్రతను పూర్తిగా ఆయా నిర్వాహకులకు కల్పించాలి. అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పని అర్పించి వాళ్ళు పూర్తి స్వేచ్ఛను అందించాలి. అప్పుడు వాళ్ళు తమ యొక్క ఆలోచనతో ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్ళ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తాడని యొక్క అర్థం. అలాగే కేంద్ర శాఖలు నిర్ణయాలు తీసుకోవడం కాక స్థానిక ఏజెన్సీలకు పూర్తి బాధ్యత. ఏదైతే ఉన్నత స్థాయిలో కేంద్ర స్థాయిలో ఉన్న వాళ్ళంతా నిర్ణయాలు తీసుకొని పని చేయడం కాక కింది స్థాయి వాళ్ళకు ఆ పనిని అప్పచెప్పాలి. ఏజెన్సీలకి చేయాలి పని. ఆ ఏజెన్సీ వాడు చూసుకొని ఆ పనిని పూర్తి చేసి ఈ ఉన్నత స్థాయికి అందజేస్తారు. కాబట్టి ఇక వ్యవస్థ నిర్మాణాన్ని సరళతరం చేయాలి. ఏ వ్యవస్థ అయినా సరళతరం అంటే నియమ నిబంధనలన్నిటి కూడా సరళతరంగా ఉండాలి. క్రమానుగత శ్రేణిలో క్లిష్టతను తొలగించాలి. పని జరుగుతున్న పని ప్రవాహం అంటే ఒక క్లర్కు, జనరల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, డైరెక్టర్ ఇలా ఉన్న సిబ్బందిని అంతా కూడా ఒక క్రమానుగత పద్ధతిలో ఒక సరళతంగా ఆ యొక్క సమస్య కానీ ఆ పనిని పూరించడానికి అందరూ కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇక్కడ వాటి తెలియచని సమర్థవంతమైన నిర్ణయాన్ని నాయకత్వానికి అప్పచెప్పాలి. అతను ఏడిపోయినా ఎక్కడున్నా కానీ తన యొక్క నాయకత్వం యొక్క విలువలను మరవకూడదు. అతను చెప్పే విధానానికి మనం తట్టుకొని ఉండగలగాలి. దేనికి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క రైతు భరోసా కావచ్చు, లేకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు తను ఉపయోగిస్తున్న నియమ నిబంధనలు కావచ్చు, పథకాలు కావచ్చు, వాటిని అమలుపరిచే విధానానికి ఈ యొక్క కీలక అంశం ఉపయోగపడుతుంది.
ఇందులో మానవ వనరులు అనేది ముఖ్యం. నూతన ప్రభుత్వ నిర్వహణలో మానవ వనరుల నిర్వహణ సరిగా లేకపోతే ఆ యొక్క వ్యవస్థ నడవడం కష్టం. ఏంటి నూతన మానవ నిర్వహణ అనేది శ్రద్ధ వచ్చి ఉద్యోగి భర్తీలో మార్కెట్లో ఉత్తమంగా ఉన్న వారిని గుర్తించి వారిని ఆకర్షించాలి. వ్యవస్థలు ఏం చేస్తాయంటే మార్కెట్ పెద్ద సంస్థలు ఉన్న ప్రతిభావంతులు ఉన్నారు, వాళ్ళని ఆ యొక్క ఆకర్షించండి. జీతభత్యాలు ఎక్కువ ఇస్తారు. 1 lakh, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అంటే ఫనానం అంటే 10 లక్షలు ఎవరికి ఇస్తారో అతని యొక్క స్తోమత బట్టి అతని యొక్క ప్రతిభా పాఠను గుర్తించి అతన్ని ఎంపిక చేసి ఆ యొక్క సంస్థకు తగ్గట్టుగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, అంటే ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడే ఆ సంస్థ యొక్క మనుగడ నిర్వహణ కొనసాగుతుందని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ అనేక మంది రచయితలు నూతన ప్రభుత్వ నిర్వహణకు ప్రజాభిష్ట సిద్ధాంతము, ఇక నబెటలిజము, ప్రజాభిష్ట దృక్పథాన్ని ప్రతి పాఠంగా వివరించడం జరిగింది. కానీ నేడు నూతన ప్రభుత్వ నిర్వహణ యొక్క లక్షణాలు చెప్తాను. ఏంటి నూతన ప్రభుత్వ నిర్వహణ యొక్క లక్షణాలు అంటే ఇక్కడ మనకి రీఇన్వెంటింగ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వాన్ని తిరిగి ఆవిష్కరించడం. రీఇన్వెంటింగ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే ప్రభుత్వాన్ని తిరిగి ఆవిష్కరించడం. ఇందులో ఒక 10 లక్షణాలు ఉన్నాయి. వాటిలో మనకు చెప్తాం. ఒకటి ఇక్కడ మన పుస్తకంలో వచ్చేసి ఏంటంటే క్రియేటివిటీ గవర్నమెంట్ అంటే ఒక నూతన సాంప్రదాయ పద్ధతిలో ఉన్న ప్రక్రియాధారిత పరిపాలనను ప్రవేశపెట్టాలి. సూచికలు ఈ సమయం నుంచి పని అయిపోవాలి. నాకు ఈ క్లాసుల యొక్క చెప్పడానికి 1 సంవత్సరం వరకే ఇచ్చారు. ఆ సంవత్సరంలో ప్రతి దినం ఉంటుందా? కాదు, సండే రోజే నేను క్లాస్ చెప్పాలి. వాటి గురించి మీరు చక్కగా ఆలోచించి మీ టీచర్కి ఇచ్చినప్పుడు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ ఖర్చు పెట్టడం నుంచి పరిమిత వ్యయంతో అధిక సామర్థ్యం పద్ధతి వైపు పాలన కృషి సాధిస్తుంది. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు, ఎక్కువ ఉత్పత్తులు జరగాలి. ఎక్కువ ఉత్పత్తులు అయితే అవి అమ్మకాలు బాగా. అమ్మకాలు అంటే యజమానికి ఎక్కువ లాభాలు వస్తాయి. అయితే ఇక్కడ పిరమిడ్ ఆకారం ఎలా ఉంటుంది? ఆ యొక్క పిరమిడ్ ఆకారంలో అంటే ఒక త్రికోణం కింద నుంచి పై వరకు వెళ్తున్నప్పుడు అక్కడ పాలనా వ్యవస్థ తన పనులన్నింటినీ త్వరితగతిన అమలు చేయడానికి వివిధ స్వతంత్ర సంస్థలకు కాంట్రాక్ట్ ఇస్తుంది. అంటే పెద్ద సంస్థలు అంటే సబ్ కాంట్రాక్ట్, అంటే కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఇంకొక కాంట్రాక్ట్, అట్లా చిన్న వ్యక్తి కాంట్రాక్ట్ ఇచ్చేసి ఆ పనిని అనుకున్నంత తొందరలో తయారు చేసి ఇవ్వగలుగుతుంది. అంటే 1 కిలో బియ్యం 2 గంటలు అయిపోతుంది. దాంతోపాటు కూరలు కూడా అయిపోతాయి. వేడివేడిగా కూరలు ఇచ్చి వేడిస్తే ఒక వ్యక్తి తన ఆహారాన్ని ఎంత భుజించగలుగుతాడో అలాగే ఇక్కడ నూతన నిర్వహణలని ఒక లక్షణాన్ని మీకు వివరిస్తున్నాను. అంటే వివిధ కార్యకలాపాలు వాటి అమలు చేసే వ్యవస్థల మధ్య ద్విభాగత్వం ఉంటుంది. సాంప్రదాయ పద్ధతిలో ఉంటే క్రమానుగత శ్రేణీకరణకు. అయితే ఇక్కడ వివిధ కార్యకలాపాలు అమలు చేసే వ్యవస్థల మధ్య ద్విభాగత్వం ఉంటుంది. ఇవి అంటే రెండు రకాలుగా ఆలోచన, మంచి చెడు కీడించి మేలించాలంటాడు. అలాగే ఈ యొక్క ద్విభాగత్వం ఉంటుంది. సాంప్రదాయ పద్ధతిలో అదే క్రమానుగత పాలన నిర్ణయాలు అమలును పూర్తిగా మార్చేయడం జరుగుతుంది. నిజంగా చెప్పారంటే ఈరోజు ఇక్కడ ఉంది. ఈ రోజున ఇక్కడ మనకి విత్త విషయాల్లో ఉత్పత్తి స్వయం ప్రతిపత్తిని సాధించడం. విత్త విషయాల్లో ఏమంటున్నాం? దీనికి ఉత్పత్తిని సాధించడం. దీంట్లో అంటే వ్యవస్థ యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ వ్యయంతో ప్రైవేట్ సంస్థలు అధిక సామర్థ్యాన్ని అందించే నాటికి అప్పగించాలని ఇస్తాం. అయితే అంటే ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ
ఈ వ్యవస్థలను ఎట్లా చేస్తాయంటే సామర్థ్యాన్ని అందిస్తే వాటికి సామర్థ్యం చేత మనకి ఏ సంస్థకైతే సామర్థ్యం ఉంటుందో ఆ సంస్థ యొక్క సామర్థ్యం బట్టి పనిని అప్పగించాలి. ఆ అప్పగించిన పనిని ప్రతి పనిలో వ్యాపార దృష్టి ఏర్పరచుకోవాలి. ప్రతి పనిలో వ్యాపార దృష్టి అంటే లాభాలు అమర్చించడమే. అమ్మకాలు లాభాలు, అధిక ఉత్పత్తి, అమ్మకాలు లాభాలే. వాటి మీద వాటి యొక్క సామర్థ్యానికి తెలిసి ఆ సామర్థ్యాన్ని సాధించేలాగా చెప్పాలి. మొత్తం మీద ఈ యొక్క పాఠం మీరు అర్థం చేసుకుంటే వాటి గురించి మనము చెప్తున్నాము. అయితే ఈ యొక్క విధానంలో 10 సూత్రాలను ఏర్పాటు చేశారు. 10 సూత్రాలు అంటే ఒక వ్యవస్థాపకుడిగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏర్పాటు చేశారు. వివిధ వస్తు సేవల తయారీలో అమల్లో పోటీని ప్రవేశపెట్టడం. ఇది ఏం చేస్తుందంటే పోటీని ఏర్పాటు చేయడం. అలాగే ఉద్యోగ సమయ వ్యవస్థ బంధనాలను పౌరుల నుంచి విముక్తులను చేయడం. అంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళు ఉద్యోగంలో బంధించబడతారు అంటే వివిధ సేవల తయారీలో అమల్లో పోటీ పరీక్షలు పెట్టారు. ఒక దాని నుంచి ఏదో పోటీ చేస్తే అప్పుడు వాళ్ళ ఎదుటి వ్యక్తిలో ఉన్న టాలెంట్ గుర్తించి అతని జీతం పెరిగిన తప్ప జీతం అయితే పెంచడానికి ఆస్కారం లేదు అక్కడ భారతదేశం లాంటి ప్రభుత్వంలో. అయితే వ్యవస్థల సామర్థ్యాన్ని వాటి యొక్క ఉత్పత్తి గురించే కాక వారికి సామర్థ్యం మీద శిక్షణ ఇస్తే, సామర్థ్యం మీద వారికి మన చెప్తే వాళ్ళు అనుకున్న దానికంటే తొందరగానే పనిని సాధించవచ్చును. అయితే ఇక్కడ వ్యవస్థల సామర్థ్యాన్ని ఉత్పత్తి గుర్తించే ప్రతిఫల సామర్థ్యంపై ఆధారపడి గణించడం జరుగుతుంది. అంటే ఏమంటుంది ఇక్కడ వ్యవస్థల సామర్థ్యం, ఏ సామర్థ్యం అందరికీ సామర్థ్యం గొప్పగా ఉంటుందో ఆ సామర్థ్యం అనుసరించి వాటి యొక్క ప్రతిఫలాలు వస్తాయని అర్థం. పనిని వేగవంతం చేయడం తప్ప నియమాలు నిబంధనలపై ఆధారపడి కాదు. ఏ నియమాల నిబంధనలతో ఆధారపడితే ఈ పని చేయి. కొన్నిసార్లు మనం ఆ కిందికి దిగిపోయి వాటిని అనుసరిస్తే అప్పుడు ఏం చేస్తాడు, వ్యవస్థల సామర్థ్యం బాగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఇక్కడ మనకు వీటి యొక్క మనకి ఏమైతే చెప్తున్నామో వాటి వంటల అన్నీ కూడా మనకు ఏం చెప్తుంటే ప్రజలను వినియోగదారులు చూసి వారికి వివిధ ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావడం. అంటే ఎక్కడైతే ఒక వ్యవస్థాపకగా చెప్తున్నామో వాటి మూలన సమస్యలను ముందుగానే ఊహించి వాటిని అంతం చేయాలి తప్ప సమస్యలు వచ్చిన తర్వాత పరిష్కరించే పద్ధతి మనకు సమస్య రాకముందే, నీళ్ళు రాకముందే కట్టడం. వర్షాకాలం వస్తే ఆ యొక్క చెరువు నిండి బయటకు సన్నప్పుడు ఆ చెరువుకట్టు వేయడం మూలంగా నీళ్లు నిలకడగా ఉంటాయి. నీళ్ళు కట్టకుండా అయ్యో వర్షం వస్తుంది కానీ అప్పుడు కడితే ఆ ఉన్న కట్ట కూడా తెప్పుకొని పోతుంది. అంటే ఆ యొక్క ప్రవాహంతోనే ఆ యొక్క మధ్యస్థ ఇండ్లలో ఉన్న నల్లాలు కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, ఇది ఇలాగే ఉంటాయి. అయితే ఉద్యోగ సమయ వ్యవస్థ స్థానంలో మార్కెట్ వ్యవస్థను ప్రవేశించడం. ఉద్యోగ సమయ వ్యవస్థ ఉన్న వాటిలో మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ప్రజలకు సేవలను అందించడంలో ఒక ప్రభుత్వ వ్యవస్థ మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సామాజిక వ్యవస్థ సమస్యలను చర్చింపు ఇస్తుంది. ఏది చివరిగా దేనికి ఇది ప్రభుత్వ పాలన యొక్క ముఖ్య లక్షణం. 7th లెసన్. సరే, ఇది నూతన ప్రభుత్వ నిర్వహణలో మనకు ఈ పాఠాన్ని ఏమిటంటే 14వ పాఠంలో మనం వాటి గురించి మనం ఇప్పటిదాకా చెప్పవచ్చు. 14వ పాఠంలో న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్లో ఏమని చెప్పారు ఇక్కడ, రీఇన్వెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆర్ రీఇన్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వాన్ని తిరిగి ఆవిష్కరణలోని ముఖ్య అంశాల గురించి నేను మీకు ఇప్పటిదాకా వివరించాను. అయితే వీటిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర యొక్క ఉంటుంది. అంటే స్వచ్ఛంద సంస్థల సహకారంతో సామాజిక సమస్యలను పరిష్కరించడం. NGOs, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటారు. ఈ స్వచ్ఛంద సంస్థలు ఏదైతే వాటి యొక్క పని ఏంటిది, సేవ చేయడమే, లాభాలు ఆర్జించడం కాదు. ఎవరికి ఎలాంటి సమస్యలతో వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాళ్ళని అభివృద్ధి పదంలో చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఇందులో ఇంపాక్ట్ ఆఫ్ న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ యొక్క రిఫార్మ్స్ అంటే వీటి రిఫార్మ్స్లో ఎలా ఉంటున్నాయంటే
నూతన వరంలో మనము ఒక ఉదాహరణగా చెప్తే ఇక్కడ కొన్ని ఎలా ఉంటుందంటే నిర్వహణ ప్రభుత్వ సంస్థలు నిర్వహించడానికి సాంప్రదాయ పద్ధతుల స్థానంలో ఈ యొక్క పాలనా ప్రక్రియను సులభం చేయడానికి మనము ఎప్పుడైతే ఈ 10 సూత్రాలు చెప్పుకున్నామో, ఇప్పటిదాకా నేను 10 సూత్రాలు చెప్పాను. దేనికోసము ఒక వ్యవస్థగా రీఇన్వెంట్ చెప్తున్నామో అప్పుడు న్యూ పబ్లిక్ మెంట్ హ్యాస్ ఏ అప్లికబుల్ డైమెన్షన్ విచ్ ఈస్ గివెన్ రైజ్ సర్టెన్ ఇంప్లికేషన్ ఆఫ్ సచ్ యాజ్ అంటే ఎప్పుడైతే నువ్వు వాస్తవాల పాలనా ప్రక్రియను సృష్టి చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఆ జాగ్రత్తలు వాటి యొక్క విధానాన్ని అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అంటే ఏంటంటే సామర్థ్య కొలమానం ముదింపు పద్ధతుల ద్వారా ప్రభుత్వ నిర్వహణ అభివృద్ధి పరచడం. సామర్థ్య కొలమానం అంటే ఎక్కడి వరకు ఎంత పని పూర్తి చేస్తాడో, ఏ సమయం, రోజుల, దినాల, నెలల, అట్లా ముదింపు పద్ధతులు. ముదింపు అంటే ఈ పని ఇక్కడ వరకు చేయాలి, ఈ సమయంలోనే, ఈ కాలం వరకే పూర్తి చేయాలి. దీని ద్వారా ప్రభుత్వ నిర్వహణ అభివృద్ధిని పరచెడుతుంది. ప్రభుత్వం ఉన్నత స్థాయికి ఎదుగుతుందనేది ఈ యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణ యొక్క ముఖ్యమైన అంశం. బడ్జెట్ను తగ్గించుకోవడం ప్రతిసారి ఎకనామీ అంటే మితవ్యయం, దీనిని ప్రతిసారి తగ్గించాలి. కానీ భారతదేశం, కానీ రాష్ట్రాలు, కానీ తెలంగాణ ఉండే 1,00,000 కోట్ల పైననే వాళ్ళు బడ్జెట్ చూపిస్తున్నారు. ఇక మన భారతదేశం కూడా 2-3 లక్షల కోట్ల బడ్జెట్ని ఏర్పాటు చేస్తుంది. వాటి యొక్క ఆదాయ వనరులు ఎలా వస్తుంది, వాటి యొక్క దేశం యొక్క ప్రభుత్వ నిర్వహణ ఎలా కొనసాగించాలి, సంక్షేమ కార్యక్రమం ఎలా పనిచేయాలి, వారి యొక్క పథకాలను ఎలా అమలుపరచే విధానానికి చూస్తుంది. అంటే ప్రభుత్వ సైజును తగ్గించడం, ప్రభుత్వ సైజును అంటే ఎంత బడ్జెట్ ఆ సైజును తగ్గించు, వాటి యొక్క రూపురేఖలను తగ్గించి వాటి యొక్క బాధ్యతలను కూడా బాధ్యతలను నిర్వహించడానికి వాటి రూపురేఖలను తగ్గించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు కొన్నింటిని ప్రైవేటీకరించడం, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కొందరిని తెలంగాణ భారతదేశంలో ఎప్పుడైతే ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ ఫార్మసీ లిమిటెడ్, హెచ్ఎంటి, ఆల్వెన్ ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా ప్రైవేటీకరించారు. దానివల్ల అక్కడ ఉత్పత్తులు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, వాచ్లు కానీ ఇవన్నీ కూడా హెచ్ఎంటి బేరింగ్, ఇది మెషిన్స్, హై మెషిన్స్, టూల్స్ తయారు చేస్తుంది. ఆల్వెన్ ప్రజా గృహోపకరణాల ఉద్యోగాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేస్తుంది. వీటన్నిటికి కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరించబడ్డాయి. అంతెందుకు మున్సిపల్ కార్పొరేషన్ వాటి నిర్వహణ కోసము కాంట్రాక్ట్ ఇచ్చేసి కాంట్రాక్ట్ ద్వారా రోడ్లను ఊడిపిస్తున్నాడు, రోడ్లను పరిశుభ్రత చేస్తున్నాడు. అంటే ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కొన్ని సంస్థలను ప్రైవేటీకరించి వాటిని కాంట్రాక్ట్గా ఇచ్చేసి ఆ కాంట్రాక్ట్ లేకుంటే ఏదైనా రోజువారీ కూలీలాగా కూడా వాళ్ళ యొక్క పనిని, వాళ్ళ యొక్క సేవలను తీసుకొని ప్రభుత్వ నిర్వహణ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అంటే కొన్ని ప్రత్యేక సర్వీసులకు కాంట్రాక్టుకు ఇవ్వడం, ప్రైవేటీకరించడం, లేదంటే కొన్ని వ్యవస్థలు పంటగిస్తారు, మిగతా వాళ్ళని కూడా వాటికి ప్రైవేట్కి ఇస్తాడు, లేకుంటే ఎవరికో కొనుక్కుంటారు ధనవంతులు. ఇవి మొత్తం పరిణామ ప్రముఖ రచయిత కైడెన్ ఇలా అంటాడు, ఏమంటే ఈ పరిస్థితి మొత్తానికి ఉద్యోగ సమయాన్ని నిందించాలి. అంటే ఉద్యోగ సమయం నిందించాలి అంటే ఎందుకంటే ఉద్యోగ సమయం లేనిపోని నియంత్రణలో రెక్టేపిజం అంటే ఏంటి అంటే వాయిదా, పనికి అడ్డంకుగా ఉంటుంది, పనికి వాయిదాగా ఉంటుంది. అయితే లంచగొండితనము, కరప్షన్, అసమర్థత సేవలు అంటే సేవలు చేస్తున్నప్పుడు సరిగా చేయకుండా లోపాలతో గల సేవలను అందించడం మూలంగా ఈ ప్రజానికానికి, వీటి ద్వారా ప్రజానికానికి గుదిబండలాగా మారుతుంది. ఇది న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్. అయితే ఈ యొక్క విధానంలో ఏమంటుందంటే నూతన ప్రభుత్వ నిర్వహణ దాని యొక్క విధానాలు ఎలా పనిచేస్తున్నాయో మనము ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ఈ యొక్క వివిధ సేవల తయారీలో ఇటీవల కాలంలో నూతన ప్రభుత్వ నిర్వహణ అనేది ఎక్కడైతే మనం చెప్తున్నామో వాటిలో మేధో సంపద అంటే విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, వాటి యొక్క పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకోవడం, అంటే ప్రభుత్వ పాలనా విధానాన్ని ఈ యొక్క పశ్చిమ దేశాలు అంటే
ఏవైతే ఉన్నాయో ఐరోపా, అమెరికా, కెనడా దేశాలని, అభివృద్ధి చెందిన దేశాలని కూడా నూతన ప్రభుత్వ నిర్వహణలో మార్కెట్ను ప్రతిపాదిస్తుంది. మార్కెట్ను ప్రతిపాదిస్తుంది కాబట్టి మనకు వేగవంతం కనిపిస్తుంది. అది అభివృద్ధి చెందిన దేశాల్లో పాశ్చాత్య దేశాలన్నీ కూడా పనులన్నీ అప్పగించి పని చేయించుకుంటాయి. డబ్బు ఇచ్చేసి నాకు పని కావాలి వాటి అంటే పాలనా సామాజిక విలువలను కాబట్టి మనకు అంటే సామర్థ్య వ్యవస్థలో పాలనా సామాజిక విలువలను, రాజకీయ వ్యవస్థను, సామూహిక సామర్థ్యాన్ని అందరూ కలిసికట్టుగా వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగిస్తే ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చవచ్చును అనే ఒక ముఖ్యమైన విధానం. అంటే వ్యవస్థలో స్థిరత్వాన్ని ప్రతిపాదిస్తుంది. దీనివల్ల సామూహిక సామర్థ్యం ఏం చేస్తుందంటే వ్యవస్థలో స్థిరత్వం అంటే దాన్ని ఎవరు కదపరు, ఎవరు దాన్ని విడగొట్టరు, ఎవరు దాన్ని మోసగించకుండా దాన్ని పని చేయకుండా ఉండటానికి వాటిని స్థిరత్వం ఏర్పడు. రాజకీయ వ్యవస్థల్లో నిర్వహణ పౌరులను ప్రభుత్వాన్ని రెండింటినీ గమనంలో ఉంచుకోవాలి. రాజకీయ వ్యవస్థ నిర్వహణ పౌరులను ప్రభుత్వం రెండింటిని గమనంలో ఉంచాలంటే పౌరులు ప్రభుత్వం ఈ రెండు కూడా ఉంటాయి. ఆ రెండు కలిస్తేనే నిర్వహణ జరుగుతుంది. ఆ యొక్క వ్యవస్థ కావచ్చు ప్రభుత్వం కానీ అభివృద్ధిలో నడుస్తుందని చెప్పు. నూతన ప్రభుత్వ నిర్వహణ వివిధ విశ్వవిద్యాలయాల్లో వివిధ వ్యాపార శాస్త్ర విభాగాల్లో ప్రతిపాదించిన విధానమని వీరందరికీ సామాజిక విషయంలో ప్రభుత్వం నిర్వహించాలన్న పాత్ర అంతగా అవహనలేనిగా దీని మీద విమర్శ వచ్చింది. అయితే ప్రభుత్వ పాలన వ్యాపార పాలన మధ్య గల పాత చర్చను తిరిగి రంగం మీదకి తీసుకొచ్చిన ధోరణి నూతన ప్రభుత్వ పాలన కొందరు వ్యాఖ్యానించారు. అంటే వ్యాపార పాలన, ప్రభుత్వ పాలనలో దాని నుండి నువ్వు కొత్త వరకు తీసుకొచ్చింది నూతన ప్రభుత్వ పాలన. ఈ పాలనను సరైన విషయాలను నడిపించడానికే నూతన ప్రభుత్వ నిర్వహణ ఏర్పడింది అని చెప్పవచ్చు. సాధారణ విషయాలు ప్రత్యేక విషయాలు ఏర్పడి సాధారణ విషయాలు ప్రత్యేక విషయాల పట్ల ఏర్పడే వైరుధ్యమని కూడా చేశారు. అంటే సాధారణ విషయాలు ప్రత్యేక విషయాల మధ్య లేదు. మామూలుగా ఉన్న వ్యక్తి కంటే ప్రత్యేకంగా ఉన్న ఒక డాక్టర్ సాధారణ, జనరల్ ఫిజిషియన్, స్పెషలిస్టు వీరి మధ్యలో ఏదైనా విధానం వస్తే వీరి మధ్య వైరుధ్యం ఎట్లా ఏర్పడుతుందో ప్రభుత్వ పాలనా వ్యవస్థలో కూడా వివిధ ప్రభుత్వ పాలన వ్యాపార మధ్యలో ఈ రెండు ఉంటే వైరుధ్యం ఏర్పడుతుందని ఉదాహరణగా మీకు చెప్పవస్తుంది. అయితే నూతన ప్రభుత్వ నిర్వహణను మనం ప్రైవేటు పాలన మధ్య ఆమోదించబడే అంశాలని నూతన ప్రభుత్వ నిర్వహణగా చెప్పబడుతుంది. అంటే వివిధ అంటే అదే ప్రైవేటు వ్యవస్థ ఆకృతి అంటే దాని యొక్క రూపం, ఆకృతి ఎలా ఉందంటే దాని యొక్క ఆకృతి, విధులు, ప్రక్రియలు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వ వ్యవస్థలకు వర్తింపజేసే క్రమాన్ని నూతన ప్రభుత్వ నిర్వహణ మద్దతుదారులు ప్రతిపాదించారు. అంటే అభివృద్ధి చెందిన దేశం ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలుగా తృతీయ ప్రపంచ దేశాలు అని చెప్తారు. వీటికి ఈ యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణ యొక్క నియమాలు వీటికి ఆపాదిస్తే అవి ప్రైవేటు వ్యవస్థలతో ప్రక్రియలు ఆ దేశం యొక్క అభివృద్ధి చెందుతుందనే ఒక ఆశ. అయితే ప్రభుత్వ వ్యవస్థల పరిణామంలో తగ్గుదల అంటే హెచ్చుగా ఉండాలని వాటి తగ్గుదలగా ఉంది. అంటే వివిధ విధులను కాంట్రాక్ట్ పద్ధతిపై ప్రైవేట్ ఏజెన్సీలకు అందించడం మొదలైన అన్ని దేశాల్లో నేడు మామూలుగా జరుగుతుంది. అంటే ప్రభుత్వ పనులు కూడా వివిధ ఆకృతులన్నీ కూడా వివిధ పద్ధతులన్నీ కాంట్రాక్ట్ లేదా ప్రైవేట్కి అప్పచెప్పి ఆ యొక్క పనులు నిర్వహిస్తుంది. భారతదేశంలో 50% నేడు ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ యొక్క ప్రైవేట్ ధరలను ప్రైవేట్ సంస్థలకి లేదా కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఆ సంస్థల యొక్క అభివృద్ధి చేస్తుంది. ఉదాహరణకి BDL, భారత్ డైనమిక్ లిమిటెడ్స్ అంటే మన ఏదైతే తయారు చేస్తుందో మిసైల్ తయారు చేస్తుందో వాటికి కావాల్సిన పరికరాలు, చిన్న పరికరాలు అక్కడ తయారు చేయకుండా వివిధ సంస్థలకు ఇచ్చేస్తుంది. అక్కడ వాళ్ళు అవి తయారు చేసేస్తారు. ఈ రోజున చంద్రయాన్
3 భారతదేశం ఉపయోగించే చంద్రయాన్‌లో వివిధ ప్రైవేట్ సంస్థల యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. వాటికి కావాల్సిన పరికరాలన్నీ కూడా వాటిని అంటే నిర్వహణ ఏంటి చంద్రయాన్ మూడవ మూడవ ఒక పరిశోధనలో వివిధ వ్యవస్థలు కూడా వాటి యొక్క నిర్వహణ మూలంగా సమర్థవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టిన విధానంలో ప్రైవేట్ సంస్థల యొక్క పాత్ర కూడా గొప్పగా ఉంది. అది ఆ దానినే నిర్వహణ అంటే నూతన పద్ధతులు వివిధ విధుల కాంట్రాక్ట్గా ఇచ్చి ఆ ఉద్యోగుల ఆ పద్ధతి నియమ నిబంధనలు లోబడే ఆ యొక్క ప్రైవేట్ సంస్థలు పనిచేస్తాయి. వాటి యొక్క నిర్వహణ నిర్వహిస్తాయి. అయితే ప్రజాసేవలు అందించడం తప్పని లేదా ఇందులో మరో ప్రత్యాన్ని అంటే నిర్వాహకం అనేది అంటే వివిధ నిబంధనలకు ఆధారపడి శాసన పద్ధతులకు లోబడి వ్యవస్థను యథాస్థితిలో అందించడమే నిర్వాహక పాత్రను చేపడుతుంది. వాళ్ళు ఒకసారి చెప్తారు ఇక్కడ వివిధ విధానాలు కాంట్రాక్టు పద్ధతిపై ప్రైవేట్ ఏజెన్సీలకు అందించడము మొదలైన అన్ని దేశాలలో నేడు మామూలుగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగేతన పద్ధతి వలె నియమ నిబంధనలపై ఆధారపడి శాసన పద్ధతులు లోబడి వ్యవస్థను యథాతథ స్థితిలో ఉంచడం కాక నిర్వహణ పాత్ర చేపడుతున్నారు. అయితే ప్రజాసేవలు అందించడము తప్పని లేదా ఇందులో మరో ప్రత్యామ్నాయాన్ని ఎవరు ప్రతిపాదించలేదు. ప్రభుత్వ పరిపాలన రాజ్యాంగ నిర్మాణంపై ఆధారపడి పౌరులకు ప్రాథమిక హక్కుల రక్షణకు వివిధ ప్రభుత్వ అంశాలను క్రమబద్ధంగా పనిచేయించడం ద్వారా కలుగజేస్తుంది. ఈ క్రమంలో పాలన బలహీన వ్యవస్థ నిర్మాణంపై ఆధారపడి ఉండడం వల్ల ప్రతిపద విమర్శలు వెలువడుతున్నాయి. సమర్థవంతమైన పాలనకు ప్రభుత్వ దినంలో మార్పులు అవసరం. సమర్థవంతమైన పాలన ఏదైతే భారతదేశం అవుతుందో దానికి సముద్రమైన పరువులలో ఆ పాలనకు ప్రభుత్వ నిర్వహణలో మార్పులు పరిపాలన పాలన నిర్వహణలో మార్పులు తీసుకురావు. ఒక పద్ధతి పని లేదంటే ఆ పద్ధతి నుంచి ఇంకో పద్ధతిలో పని నిర్వహించడం అని అర్థం. ఇలా మనము పాలనా పరిణితి నుంచి వేస్తుంది. ఇక నేడు సమయం ఆసన్నకుంది. అయితే ఈ యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణలో మనకి ఏం చెప్తున్నామంటే నూతన ప్రభుత్వ పాలన నిర్వహణలో మనము ఇప్పుడు ముగింపు చెప్తాను మీకు. నూతన ప్రభుత్వ నిర్వహణలో ముగింపు ప్రభుత్వం తిరిగి ఆవిష్కరణ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము అంటే నూతన ప్రభుత్వ నిర్వహణ ఆవిష్కరణ వల్ల పని వేగవంతం జరిగింది. నూతన వరువులను స్వీకరించాం అంటే ఇది గత 2 దశాబ్దాలలో అనేది నూతన ప్రభుత్వ నిర్వహణ అనేది ఒక లేబుల్గా ఒక విధానంగా ఏర్పాటు. పాశ్చాత్య ప్రజాస్వామ్యంలో సామాజిక మరియు రాజకీయ సందర్భంలో పొందుపరిచిన అనేక మార్పుల ఫలితం ఇది నూతన ప్రభుత్వ నిర్వహణ. అంటే పాశ్చాత్యంలో సామాజిక మరియు రాజకీయ సందర్భంలో పొందుపరిచిన అనేక మార్పుల ఫలితం. అయితే వీటిలో సంక్షేమం రాష్ట్రం యొక్క పనితీరుని నూతన ప్రభుత్వ నిర్వహణ కిందకు వచ్చింది. అంటే ఆర్థిక సిద్ధాంతాలు విధానాల సూత్రాలు ఏవైతే విధానాలున్నాయి అందులో విధానాలు సూత్రాలు నమూనాగా నిలిచాయి. అంటే ఈ నియమాల ప్రకారం చేయాలి. ఈ సూత్రాల ద్వారా ఆ యొక్క సంస్థలు ఆ యొక్క సంక్షేమ పథకాలు ఆ యొక్క ప్రభుత్వాలు ఒక నమూనాగా ఒక విధానాలుగా వాటిని ఈ యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణలో నిర్వహించాల్సిన చెప్పబడింది. ఇది వ్యక్తిగత అవసరాల సంతృప్తి బ్యూరోక్రసీ యొక్క స్వీయ వాస్తవిక ప్రవర్తన. అంటే ఈ యొక్క నూతన ప్రభుత్వ నిర్వహణ ఏం చెప్తుందంటే వ్యక్తిగత అవసరాలు సంతృప్తిగా ఉన్నాయి. దాంట్లో బ్యూరోక్రసీ ఉద్యోగ స్వామ్యం యొక్క స్వీయ వాస్తవిక ప్రవర్తన అంటే ఉద్యోగస్తులు ఏ పని ఎలా చేయాలి వాస్తవికంగా అది ఖచ్చితంగా చేయాలి. ప్రజల యొక్క గుత్తాధిపత్యం అంటే వాటిని వాళ్ళు నెరవేరుస్తున్న విధానంపై చెప్తారు. మరియు వాటికి పోటీ ప్రోత్సహించడం అంటే సంస్థల మధ్య పోటీ ఉంటేనే వస్తువుల యొక్క నాణ్యత ఉత్పత్తులు లేకుంటే వాటి యొక్క ఉపయోగాలు
ఆరోగ్యకారకాలుగా ఉండాలి. పోటీతత్వం ఆరోగ్యంగా ఉండాలి. ఒకరినొకరు మోసం చేసుకుంటూ కాదు, వ్యవస్థల యొక్క అభివృద్ధి చెందడానికి ఉండాలి. ఈ యొక్క సేవల ప్రభుత్వ సేవలు కూడా ప్రైవేటీకరణ ధోరణి ప్రతి చోట విజయం కాలేదని అంతర్జాతీయ అంతర్జాతీయ అనుభవం చెప్తుంది. అంటే అన్నిలో కూడా అన్ని సంస్థలను కూడా ప్రైవేటీకరించడం ద్వారా అవి అభివృద్ధి చెందలేదు. కొన్ని ప్రభుత్వమే నిర్వహించాలి. అప్పుడే వాటి యొక్క నిర్వహణ ఉన్నతంగా ఉంటుంది. అయితే ఇక్కడ రాష్ట్రం వివిధ దేశాల్లో ఉత్పాదక విలువలు, పోటీ, సమర్థత అనేది నిర్వహణలో అతి ముఖ్యము. నిర్వహణలో